ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్లు మరోసారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం సభకు సర్వం సిద్ధం చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్న కనగల్, నల్గొండ ఎన్జీ కళాశాల బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. కనగల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి 13,000 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన పైలాన్ను ఆవిష్కరించనున్నారు. అక్కడి నుండి నల్గొండకు చేరుకొని నల్గొండ నాగార్జున కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బహిరంగ సభ వద్ద వేదిక ఏర్పాట్లను, అక్కడే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టు శంకుస్థాపన శిలాఫలకం, సీటింగ్, బారికేడ్లు, వీఐపీ, మహిళలు, ఇతరుల గ్యాలరీలన్నింటినీ పరిశీలించారు. ఎన్జీ కళాశాల గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లను శనివారం సాయంత్రంలోపు పూర్తి చేయాలని, బహిరంగ సభకు వచ్చే అందరి కోసం తాగునీరు, టాయిలెట్లు, ఎండ తగలకుండా టెంటుతో పాటు వర్షం వచ్చినా తట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ టౌన్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం జరుగుతుందని, తిప్పర్తి తదితర ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు పానగల్ రోడ్డు మీదుగా, అలాగే దేవరకొండ వైపు నుండి వచ్చే వాహనాలను నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక వైపు నుండి, మర్రిగూడ బైపాస్ నుండి వచ్చే వాహనాలను ఎన్జీ కళాశాల వద్ద యూటర్న్ తీసుకుని ప్రజలను దించి వెళ్లేలాగా సవివరంగా మ్యాప్ తయారు చేయడం జరిగిందని, ట్రాఫిక్ రిస్ట్రిక్షన్ ఉంటుందని ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మరోసారి సమావేశమై ఏర్పాట్లను క్షుణ్ణంగా సమీక్షించారు. ఏర్పాట్లలో ఎక్కడా జాప్యం లేకుండా, నిర్లక్ష్యం వహించకుండా ఆయా శాఖల అధికారులు వారి ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదనపు ఎస్పీ రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, డిఎఫ్ఓ రాజశేఖర్, డిఆర్ఓ దశరథ్, ట్రైనింగ్ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు ఉన్నారు.